ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బాబా గారు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నారండి. ఆ మాట ఏంటి, ఈరోజు బాబా గారు మనకి ఏం తెలియచేస్తున్నారు అని అంటే గనక, నా చర్యలు అగాధాలు, ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని బాబా గారు చెప్తూ ఉండేవారు. శ్రీ సాయి బాబా ఎప్పుడూ కూడాను సాయి సచ్చరిత్ర సర్వము కూడాను శ్రీ సాయి దివ్య లీలా ప్రబోధమే. భక్తుల అనుభవాలను అలాగే అనుభవాల నేపథ్యంగా సాగే శ్రీ సాయి అగాధ తత్వసారమే. శ్రీ సాయి నోట పలికిన ప్రతి మాట కూడాను సాయి భక్తులకి శృతివాక్యమే. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, తల్లి తొందరపడి నెట్టివేయొద్దు, పెద్ద శుభవార్తనే తీసుకొచ్చాను తల్లి, కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవరితోనూ పంచుకోవద్దు, బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఈరోజు మంగళవారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శుభవార్తని అందుకొని తీరాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాబాగారు అందించే సందేశం ద్వారా మన జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా పోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈరోజే వినియోగించుకోండి. మరి బాబా గారి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నిస్తూ ఉన్న ఆ పని పూర్తవబోతుంది. నువ్వు గెలవబోతున్నావు. నీ జీవితంలో సంతోషం రాబోతుంది. తల్లి, ఈరోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను, ఎందుకంటే ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యం. నీకు ఇది నేను ఇస్తున్న బంగారం లాంటి అవకాశం, కాదనుకోకూడదు. జీవితం ప్రతి ఒక్కరికి కూడా మంచి గుణపాఠాలను అందిస్తుంది, కానీ వాటిని అతి పెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు తల్లి. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే నీకు చిన్నవిగానే అయిపోతాయి. ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు కూడా, నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాల వైపే నడిపిస్తారు తప్ప చెడు కర్మలకు దూరంగా ఉంచుతారు. తల్లి, నువ్వు కోల్పోతుంది ఒకటి అర్థం చేసుకో, జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక నెరవేరబోతుంది. ఎంతో అదృష్టవంతురాలు కూడా. నువ్వు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు ఎప్పుడూ కూడా దైవాన్నే నమ్ముకోవాలి, మనుషుల్ని కాదు. ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని నమ్ముకుంటూ వారు చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడూ ఎదుటివారి గురించే బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది నీకు ఈ సాయి దగ్గరుండి నేర్పిస్తారు. నీ సమస్యలు దూరం చేయడానికి సాయిని ముందుకు వచ్చారు. తల్లి, ఒక్కసారి నన్ను చూడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు అర్థం కావటం లేదా, ఈ సాయి చెప్పినట్టు చెయ్యి. నీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవడానికే వచ్చాను తల్లి. నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక్కసారి సాయి వైపు చూడు. నీ సాయి ఎక్కడున్నారు, నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నారు, నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ. నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నీ బాధని నేను అర్థం చేసుకుంటాను. ఈరోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? మౌనంగా ఉండి ఏదైనా భరిస్తున్నాను అని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించకు. ఎందుకు
అంటే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం అనేది దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో, సంతోషమైన బాధైనా పంచుకోవడానికి ఈ సాయి ఉన్నారు. నీ మనసులోని బాధ నాకు తెలియదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు. నీ మనసులోని బాధను నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని, ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం మాత్రమే, నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని, ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం, నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. నువ్వు దీనిని సంతోషంగా స్వీకరించి అనుభవించాలి. అప్పుడు నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను. నీ జీవితం ఎలా ఉండాలి అని ఎన్నో కలలు కంటూ ఉన్నావు. ఆ కలలు నిజం చేసే బాధ్యత ఈ సాయిది. ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో ఎంతటి ప్రమాదం నుండినైనా తప్పించగలను. సాయి నామాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండాలి. ఎంతటి కష్టమైనా సరే దూరమవుతుంది. నువ్వు ఆవేదన చెందుతున్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నిన్ను ఎవ్వరూ ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకో. కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నైనా సరే నీ పక్కనే సాయి నిన్ను కూర్చొని ఓదారుస్తున్నారు అని అనిపిస్తుంది. నువ్వు నన్ను గుర్తించాలే గనక ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షమవుతాను. నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు. నీ పైన నాకు అంతటి నమ్మకం, ప్రేమ ఉంది కాబట్టి నీకు ఈ మాటలు అందిస్తున్నాను. నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తావో తప్పకుండా నేను నీకు అన్నీ చేసి పెడతాను. ఎప్పుడు నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీపెట్టినా కూడా అది సమయానికి జరగవలసింది. అంతా జరిగిపోతుంది. కానీ ఏది ఆపమన్నా ఆగదు, ఏది కోరుకున్నా కూడా దక్కదు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏం నీ ముందు పంపాలి అన్నది ఆయనే నిర్ణయించి ఉంటాడు. కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు. ఎప్పుడైనా సరే జీవితం మనకు మంచి గుణపాఠాలనే నేర్పిస్తుంది. అవి నీకు ఎంతో బోధపడతాయి కూడాను. అర్థం చేసుకొని మసులుకొని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవరిది ఆనందంగా కనిపించదు. నువ్వు ఆనందంతో ఉండటమే నాకు కావాల్సింది. పేదరికం ఎప్పుడూ కూడాను ప్రతి మనిషి జీవితంలో ఉండిపోదు. మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడుంటాయి. అవి ఒకటి పేదరికం, వ్యాధి, డబ్బు. ఈ మూడు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినా వదిలిపోనివి కొన్ని ఉంటాయి. అది కీర్తి, జ్ఞానం, విద్య. ఈ మూడు కూడా వస్తే వదిలిపోవు, పోతే మళ్ళీ రానివి కూడా మూడుంటాయి. కాలము, యవ్వనము, పరువు. ఈ మూడు కూడా పోతే తిరిగి రావు. కాబట్టి జాగ్రత్తగా మసులుకొని మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం మూడుంటాయి. అది ఒకటి పాపము, పుణ్యము, నీడ. ఈ మూడు కూడా మనతోనే ఉంటాయి. నిశ్చలంగా, అనన్యంగా నీతోనే కలిసి నడుస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. రామనామం స్మరణంతో మనోవికారాలన్నీ కూడా తొలగిపోతాయి. హృదయ ప్రక్షాళన జరుగుతుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సులభమైన మార్గం శ్రీరామనామస్మరణం. నువ్వు శ్రీరామనామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని ముందుకి సాగనివ్వు. ఆచరణ చూపని ఆశలెందుకు, తెలిసి భ్రమలెందుకు, అదే పనిగా ఊహలెందుకు, వాస్తవాలు ఏమైనా సరే తలవంచు. నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించు. మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు. మనసా వాచా దాన్ని సాధించి చూడు. అంతేకాని ఎప్పుడైనా సరే దేనికి తలవంచకు.
తల్లి, నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. ధర్మబద్ధంగా నడుచుకో, నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకొని చూడు, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. కాబట్టి సాధించటం ఎలాగో నేర్చుకో. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరవేస్తుంది. కాబట్టి భక్తి పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందజేస్తే అది జీవితం. కాబట్టి ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దానిని ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుని ముందు ప్రార్థించాలి. అంతేకాని మన కోరికలతో ఆ భగవంతుని ఇరుకుల్లో పెట్టకూడదు. నీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటేనే తీరుతుందా? అది తప్పు. నువ్వు చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది. నీ మనసును చదివే శక్తి ఆ భగవంతుడికి ఉంది. కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదనను కానీ కోరికలు కానీ చెప్పనవసరం లేదు. కళ్ళతో నువ్వు ఆ భగవంతుణ్ణి చూస్తూ కూర్చున్నా చాలు. నీ పాదాలు పట్టుకొని ఈరోజు నేను శరణు వేడుకుంటున్నాను, ఆరోగ్యం సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకోనక్కర్లేదు. మనసా వాచ కర్మన భగవంతుని పాదాలు ఎంతటి స్థితి వచ్చినా విడవను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుని శరణు వేడితే చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏది లోటు అనేది అనిపించదు. నువ్వు అది తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోతుంది అని చూస్తావు. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటే వెంటాడి నిన్ను వేధిస్తూ ఉంటుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమై కాబట్టి ఎవరిని బాధ పెట్టవద్దు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది. కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పినా అది ద్రోహమే అవుతుంది తల్లి. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, నీలో మార్పు కూడా కోరుకుంటారు. కాబట్టి ఏదైనా ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఉంటే గనక వెంటనే క్షమించమని వేడుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంత కాలం తర్వాతనైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. కాబట్టి ఇది భగవంతుడు నిర్ణయించినది. దీని నుండి తప్పించుకునే శక్తి ఏ మనిషికి లేదు. భగవంతుడితో సహా ఎవరైనా సరే అనుభవించి తీరాలి. కాబట్టి రామయ్య అంత గొప్పవాడయ్యాడు. రామయ్య అంతటి వాడికి అన్ని కష్టాలు వచ్చాయి. సీతమ్మను దూరం చేసుకొని ఎన్ని కష్టాలు పాల్పడ్డాడో ఆ రామాయణం చదివితేనే మనకి అర్థమవుతుంది. రామాయణం చదివిన వారు ఖచ్చితంగా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు. నా జీవితం ఏంటి, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏ కోరికలతో నేను సతమతమవుతున్నాను, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభ మార్గంలో నిన్ను నడిపిస్తుంది. తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించక తప్పదు. ఇక నువ్వెంత నేనెంత తల్లి. అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు. నీ భక్తి నిర్మలమైనదో నిష్కసలమైనదో అయినదో నేను నీ వెనుక అండదండగా నిలుస్తుంటాను, నడుస్తూ ఉంటాను, నడిపిస్తాను కూడాను. నువ్వు అలా ప్రవర్తిస్తే చాలు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకూడదు, పరిష్కారంపై ఉంచాలి. సీతమ్మ రాముడిని కోరలేదు, తల్లి విధియే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. మరి సీతమ్మ వారు శ్రీరాముడితో ఇలా అందంట, సువిశాలమైన భవనాలు నాకెందుకు, ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా, ఇంద్రధనస్సు 7 రంగులు నాకెందుకు, నా నుదుటిన సింధూరమై నువ్వు ఉండగా, పట్టు పీతాంబరాలు నాకెందుకు,
స్వామి వెచ్చని నీ ఎదపై నాకింత చోటుండగా అన్నదంట సీతమ్మ. తన రాముడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అర్థమవుతుంది. బంధాలంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశం చూసి నేర్చుకోవాలి. మన వంశములు ఉన్నవే, అంత డబ్బుతో కూడినవే. ఈ బంధాల గురించి పాపము చేసి ఆ తిండి తినే అవసరమే ఉండొద్దు. వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, సుఖాన్ని భరించటం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారే అవుతారు. విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవాడు మాత్రం ఎవ్వరూ ఉండరు. కాబట్టి తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో, భగవంతుడికి పంచపరమాన్నాలు వడ్డించిన అవసరం లేదు. విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు. నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే, అంతా నువ్వే అనుకొని పత్రమో పుష్పమో ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు. పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు భక్తునికి. మరి అలా ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతారు? నీ కష్టాలు పాలు పంచుకోకుండా ఎక్కడికి పోతాడు? కర్మ తగిలించేది భగవంతుడే, కర్మ తీసేది కూడా భగవంతుడే. మరి నాకెందుకు భయం అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటం అంటే అనుకోకుండా కాలు జారి పడటానికి కావాలని దూకి పడటానికి ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వు తల్లి మనసు చంచలత్వంతో ఉంచుకోలేనంత వరకు కూడా నువ్వు పరమాత్మను నువ్వు చేరుకోలేవు. భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో శిక్షించిన చివరిదాకా కూడా తోడుండేది ఆ భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకుల్లో తప్పక ఆనందంగా ముందుకి సాగిపోతుంది. నువ్వు మనిషిగా ప్రవర్తించు. ఏ రోజైనా సరే నువ్వు ఏ విధంగా బ్రతకాలి అన్నది నిన్ను నిర్ణయిస్తుంది. నీ మనసుని అదుపు తప్పి అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా ఎవరో అన్న మాటలను పట్టించుకొని నీ జీవిత గమ్యాన్ని అదుపు తప్పితే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. మనిషి ఆశకు అంతుండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం మన ధర్మం. అది కూడా మానవుల యొక్క ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఈ సృష్టిలో ఆయనకు అందరూ సమానమే కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందు. తీరిన రోజునే ఇది నీ కంట పడుతుంది. నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విని జాగ్రత్త పడాలి అని చెప్పి బాబాగారు మన అందరి కోసం ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. మనం ఏ తప్పు చేస్తున్నామో, మన కర్మలు ఏ విధంగా ఉంటున్నాయో వాటిని ఎలా తీర్చగలో మన జీవితంలో మిగిలి ఉంటే అది బాబాగారు సందేశం రూపంలో మనకి అందిస్తూ ఉంటారు. దానిని ఏ విధంగా కర్మఫలాన్ని మనం తొలగించుకోవాలి అన్నది ఈరోజు బాబాగారు ఈ వీడియో ద్వారా మనకు అందిస్తున్నారండి. అది కూడా ఒక చిన్న కథ రూపంలో తెలియజేస్తాము. సీతారాంపురం అనే గ్రామంలోని దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవారు. కిరణ్ శాస్త్రి బాగా పేదవారు కావటంతో ఆలయంలోని దేవతను భక్తితో కొలుస్తూ ఉండేవారు. అక్కడ వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడూ కూడాను ఎవ్వరిని కూడా చేయి చాచి ఏ రూపాయి కూడా అడిగిందే లేదు. ఇలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. తిరిగి వచ్చిన భర్తతో భార్య కమల ఇలా అంటుంది, ఏంటండి ఇంకా ఎంతకాలం అండి మనకి ఈ పేదరికము, మనం ఎప్పుడు ఈ పేదరికంలోనే బతకాలా అని అడుగుతుంది. మీరు ఆ దేవుణ్ణే నమ్ముకొని రోజు వారికి సేవ చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతూ ఉంటారా? మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికి బాగుపడతామండి చెప్పండి మీరే అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు మనకి ఏమైంది కమల? ఆ దేవుడు దయ వల్ల వచ్చిన దాంతో కడుపు నింపుగా భోజనం చేస్తున్నాము, తింటున్నాం కదా.
ఇంకేం కావాలి మనకసలు? ఏమిటి కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా చెప్పండి? ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండొద్దు? రాజస్థానంలో పనిచేసే మా మేనమామని చూడండి. ఎప్పుడు ఇంటి నిండా నౌకరులతోని, రాజభోగాలతోనే తులతూగుతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందండి చెప్పండి అని అడుగుతుంది కమల. వద్దు వద్దు, అలాంటి భాగ్యాలు కలగాలని కలలో కూడా అనుకోవద్దు. అలా ఎప్పుడూ అనుకోవద్దు కమలా నువ్వు. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాము అని భార్యకి నచ్చజెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు కిరణ్ శాస్త్రి అయితే రోజు తనకు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి కిరణ్ శాస్త్రి కలలో కనబడి ఇలా అంటుంది. నాయనా, నువ్వు రోజు చేసే నిస్వార్థమైన సేవ వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది. ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవి. దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఇలా అంటారు. తల్లి, నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం. కానీ నన్ను క్షమించమ్మా. ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనేనేమో నేను నిశ్చంతంగా బ్రతికున్నాను. నాకు ఒకరి గురించి కానీ నా గురించి కానీ బెంగలేదు. ఏదో ఆ గుడిలో దక్కిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు తల్లి. నువ్వు నాకు వద్దు. ఆ మాటలకి కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది. నువ్వు వట్టి వెర్రివాడిలా ఉన్నావే. నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది నా అంతటి నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దంటున్నావా? దోషం తల్లి. కానీ నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు. కడుపు నిండా తిండి, ప్రశాంతమైనటువంటి జీవితం, ఇవే నేను ఎప్పుడూ కూడా కోరుకునేది. అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపో అమ్మా. నువ్వు అన్నది బాగున్నది, కానీ నువ్వు పిలిస్తే నేను రాలేదు. నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం ఇది. నువ్వు దీనిని వదులుకోవద్దు. నువ్వు వద్దు అనుకున్నా కూడా తప్పించుకోలేవు కూడాను. నీ కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. ఎప్పటికైనా సరే అది నీకు తెలుసు కదా శాస్త్రి అని అంటుంది. సరే తల్లి, మీరు చెప్పినట్టుగానే కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు. కాబట్టి నాదొక చిన్న విన్నపం. అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు? నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావో అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి. దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకి లక్ష్మీదేవి ఇలా ఉత్తరం ఇస్తుంది. సరే, నేను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళతానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే మీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నేను నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న చిహ్నంగా భావించు అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమైపోయింది. దాంతో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కిరణ్ శాస్త్రి తనలో తాను ఏదో ఆలోచించుకొని యథావిధిగా ఆలయానికైతే చేరుకుంటారు. అయితే ఆ ఆలయానికి జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రికి నమస్కరించి ఇలా అంటాడు. నేను పక్క ఊరు నుండి వస్తున్నాను. జమీందారు బాబు, నా పేరు జగపతి. మీ ఆలయంలో ఉన్న దేవి గురించి, మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకొని వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుని సత్కరించి ఇక్కడ వచ్చిన వారందరికీ అన్నపానీయాలు ఇవ్వటానికి వచ్చాను. దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతాను. అయ్యా, 10 మందికి అన్నం పెడతాను అన్న మీ మంచి మనసుతో మీరు వచ్చారు. దాంతో మీకు కావాల్సింది దేవి అనుగ్రహం, అంతేకాని నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటారు కిరణ్ శాస్త్రి. దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టు బట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు. భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్ముని కిరణ్ శాస్త్రికి ఇస్తూ ఇలా అంటాడు. ఇదిగోండి స్వామి, దీనిని స్వీకరించండి, ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కోరగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు. ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని.
కిరణ్ శాస్త్రి ఏదో చెబుతున్నా కూడా వినకుండా అతని చేతిలో సొమ్ము పెడుతూ ఉంటాడు జగపతి. తన పరివారంతో సహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోగానే అప్పటి వరకు తన మర్యాదలకు ఉక్కిరిబిక్కిరి అయిన కిరణ్ శాస్త్రి దేవిని తలుచుకుని ఇలా అనుకుంటాడు. ఏంటి తల్లి ఆర్భాటాలు ఇవన్నీ? నేను వద్దు అనే కదా కోరుకునేది. నేను ప్రశాంతంగా జీవించాలనుకున్నానే కానీ ఇలా 10 మంది చేత సన్మానాలు పొంది కాదు. కానీ సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వన్న ఆ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అనేదో నిశ్చయించుకున్న కిరణ్ శాస్త్రి ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు. కోట దగ్గర ఉన్న భటులు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అంటారు. నుదుటి మీద నామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహం, అచ్చం ఆ వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు. ఈయన ఎవరో? అతని రూపం చూసి మైమరిచిపోయిన రాజభటులు అతన్ని అసలు అడగకుండానే లోపలికి పంపించేస్తున్నారు. అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక మంచం మీద రాణిగారు, ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకొని ఉంటారు. అప్పుడు కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుండి చెయ్యి పట్టుకుని కిందకి లాగుతారు. అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు మహారాణి గారిని అలా లాగావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎవరక్కడ? త్వరగా రండి, ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలో మెలకు వచ్చిన మహారాణి కెవ్వున అరుస్తుంది. దాంతో రాజు ఆగ్రహవేషంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు చూపిస్తాడు. అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగున్న తాచుపాము పక్క మీద నుండి పడుతూ ఉంటుంది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వస్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు. ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి మమ్మల్ని కాపాడటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు. మీరే కనుక రాకుంటే మా మహారాణి వారు ఈరోజు నాకు దక్కేది కాదు. అయితే రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి ఆ లక్ష్మీ కటాక్షం నుండి తప్పించుకుందామని వచ్చిన కిరణ్ శాస్త్రి ఈ ఊహించని పరిణామానికి పోయి తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను ఈ రాణి గారికి గాయపరిచి పెడు చేయటం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురయ్యి నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఎలా జరిగిందేంటి అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసినా మంచే జరుగుతుందన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని నాకు అర్థమైంది. కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని చెప్పి నిర్ణయించుకొని రాజుగారి వైపు తిరిగి అతన్ని నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు కిరణ్ శాస్త్రి. నేను దేవీ మందిరంలో పూజారిని. ఇక్కడ మహారాణి గారు ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు. అప్పుడు ఆ మహారాజుకి ఆ శాస్త్రి పైన మరింత అభిమానం పెరిగి, నిజంగా ఈరోజు మీరు రావటం వలన పట్టపురాని పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. నిజంగా మీరు ఏదో తెలియని తేజస్సు ఉంది. ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి. అయ్యా, నిజంగా మీరు అనుకున్నట్టుగా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల, నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టుంటే నేను తప్పించాలని అనుకున్నా. కానీ అది కుదరలేదు. కాబట్టి ఆ దేవి నిశ్చయించినట్టుగానే ఇక్కడ జరిగింది అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి. దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెబుతాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా అక్కడే కొంతకాలం ఉంటాడు. ఒకరోజు భార్య కమల ఇలా అంటుంది. ఏమండి, మనకిప్పుడు సిరి సంపదలు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి అని అంటుంది కమల. అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు. మనకి ఇంకా లోటుందా? ఆ దేవీ కృప వలన మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా మనకు లోటంటూ ఏముంది? అదేనండి, మనకి ఇంకా పిల్లలు కలగలేదు కదా. ఇక నాకు మిగిలిన కోరిక ఆ ఒక్కటే. మనకు ఆ ఒక్క సంతానము కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టేనండి.
ఓసి పిచ్చిదానా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు, ఇవన్నీ నా కర్మఫలం వలన, ఆ దేవి కృప వలన వచ్చినవి. ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు. అంతా కూడా దేవి పైన భారం వేయి అంతే అని అంటారు. కిరణ్ శాస్త్రి అయితే ఆ తర్వాత కిరణ్ శాస్త్రికి 2 పిల్లలు కలుగుతారు. దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టెను తయారు చేస్తాడు. తనకు వచ్చిన సంపదనంతా అందులో దాచిపెట్టేవాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. అలా 12 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు సాయంకాలం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది. ఇంట్లో దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ వచ్చొచ్చారా, త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది. అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తాను వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన గుర్తులు గుర్తుకొస్తాయి. దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు. ఇక వెళ్ళొస్తావా తల్లి, నాకు తెలుసమ్మా, నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దు అన్నాను, అయినా వచ్చావు, ఇప్పుడు ఉండమన్నా ఉండవు, ఇది నా కర్మఫలం, ఇక వెళ్ళిరా తల్లి అని అనుకొని తన భార్య కమలని పిలిచి ఇలా అంటాడు. చూడు కమల, ఇక ఈరోజు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టుగానే చెయ్యి. అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అసలు ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది. నన్ను ఏమీ అడగవద్దు, వెంటనే నువ్వు మన ఇనప పెట్టెలో ఉన్న ఆ సొమ్మును తీసుకొని నువ్వు నీ పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రికి వారిని అక్కడ నుండి పంపించేస్తారు. ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా కిరణ్ శాస్త్రిని వెంట తీసుకొని పోయే మహారాజు ఆ రోజు కూడా యథావిధిగా కిరణ్ శాస్త్రిని వేటకు వెంట తీసుకొని వెళ్తాడు. అయితే ఆ రోజు వేట ఏమాత్రము సక్రమంగా సాగదు. ఏమిటి కిరణ్ శాస్త్రి, ఈరోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వటం లేదు, ఇప్పటి వరకు ఒక జంతువు కూడా వేటాడలేకపోయాను, పైగా మధ్యాహ్నం కూడా కావస్తోంది, నాకు చాలా అలసటగా ఉంది, ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి అని అంటాడు. మహారాజు పర్వాలేదు మహారాజా, మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం, కానీ అయితే వేటకి ఎలాంటి ఏర్పాట్లు లేవు, కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు కింద విశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ ఎండ వేళ కిరణ్ శాస్త్రి తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడని నిద్రపోతారు. వేటగాళ్ళందరూ కూడాను చెట్ల కింద దూరంగా చేరుతారు. అయితే అప్పుడే అకస్మాత్తుగా ఆ చెట్టు మీద కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది. రాజుగారు గాఢ నిద్రలో ఉండి లేవలేదు. దాంతో కిరణ్ శాస్త్రి ఇలా అనుకుంటాడు, అయ్యో ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు రాజుగారిని నిద్రలేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తాడు, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజు తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక కిరణ్ శాస్త్రి చాలాసేపు తికమక పడుతూ ఉంటాడు. అంతలో కిరణ్ శాస్త్రికి రాజుగారి దగ్గర ఉన్న ఒక చిన్న బాకు అయితే కనిపించింది. కిరణ్ శాస్త్రి ఆ బాకుని ఓర నుంచి తీసి దాంతోని రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీయబోతుంటే అంతలో రాజుగారు కళ్ళు తెరిచి చూస్తారు. తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి, రాజద్రోహి, అంతటి ద్రోహానికి తలపెట్టావు, నా ప్రాణాలనే తీయటానికి సాహసిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటారు. దాంతో రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. పొరబడిన రాజుకి కిరణ్ శాస్త్రి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కిరణ్ శాస్త్రి మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు, నా పంచన చేరి నా ప్రాణాలను తీయటానికి ప్రయత్నం చేసిన ఈ ద్రోహిని వెంటనే బంధించండి అని తన రాజు భటులందరికీ కూడాను ఆజ్ఞాపిస్తాడు. వారు కిరణ్ శాస్త్రి పెడరెక్కలు విరిచి కట్టి నగరానికి తీసుకొని వెళ్తారు. మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కిరణ్ శాస్త్రి మీద నేరారోపణ చేసి కిరణ్ శాస్త్రిని ఇలా అడుగుతారు, ఏం కిరణ్ శాస్త్రి, ఎప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? లక్ష్మీదేవి అనుగ్రహం పోవటంతో ఇప్పుడు తను ఏం చెప్పుకున్నా లాభం లేదని భావించిన కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు, నేనేం చెప్పేది లేదు మహారాజా,
మీకు తోచిన శిక్షను విధించండి, అయితే మీకు ఉరిశిక్ష విధిస్తున్నాను. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతారు. మహారాజు, అయ్యా, నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది. అందులో నా ఆస్తి ఉంది. దానిని ఒక్కసారి కల్లారా చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అని అంటాడు. కిరణ్ శాస్త్రి వెంటనే రాజభటుల్ని తీసుకుని వెళ్ళి ఆ పెట్టెని తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజ్యసభలో తెరుస్తారు. ఆ మూటలో ఒక పాత పంచ, ఒక చెంబు మాత్రమే ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు, ఏమిటివా? నీ ఆస్తా? అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టమో ఎరుగను. అంతలో నాకు లక్ష్మీ కటాక్షం కూడా సంప్రాప్తమైంది. అయితే అది శాశ్వతం కాదని, ఈ స్థితి అప్పటికైనా వస్తుందని వాటిని భద్రంగా దాచుంచాను అని జరిగిందంతా వివరంగా చెప్తాడు. అలా కిరణ్ శాస్త్రి చెప్పగా దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు కిరణ్ శాస్త్రికి ఆ మూట ఇచ్చి వదిలిపెడతాడు. కిరణ్ శాస్త్రి దేవి ఆలయానికి తిరిగి వెళ్ళి పూజలు చేస్తూ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటాడు. ఈ కథ విన్న తర్వాత బాబాగారి ఆంతర్యం మన అందరికీ అర్థమైంది కదా అని అనుకుంటున్నాను. అసలు మన జీవితంలో కర్మఫలం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా వస్తుంది, సంతోషమైన దుఃఖమైన ఏదైనా మీ కర్మఫలంతోనే ప్రారంభమవుతుంది అని మర్చిపోకండి. కర్మఫలంతోనే అంతమవుతుంది. కాబట్టి దేనిపైన కూడా ఎక్కువ మమకారాలు, ఆశలు పెట్టుకోకూడదు. వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ దైవానుగ్రహం అని స్వీకరించాలి. అది ఉన్నంత కాలం కూడా పరిపూర్ణంగా అనుభవించాలి అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన అందరికీ కూడాను అందించారు. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.